హాయ్ అందరికీ. ఈరోజైతే నేను బ్రింజాల్ ఫ్రై చేస్తున్నాను. కానీ జనరల్‌గా బ్రింజాల్ అనేది ఎవరికీ నచ్చదు. కానీ ఇలా చేస్తే మాత్రం అందరి ఫేవరెట్ అయిపోతుంది బ్రింజాల్ కర్రీ అయితే, బ్రింజాల్ ఫ్రై అయితే. చూడండి బ్రింజాల్ అయితే నేను వైట్ బ్రింజాల్ తీసుకున్నాను. కానీ మీరైతే బ్లాక్ తీసుకొని కొంచెం లావుగా ఉన్న ఒకటి తీసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. నేనైతే తీసుకున్న తర్వాత ఇలా ఈ షేప్‌లో రౌండ్‌గా కట్ చేసుకున్నాను. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా, ఇంకా తగినంత ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా కర్డ్ కూడా వేసుకుంటే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుందని చెప్పి కర్డ్ కూడా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి. వేసిన తర్వాత అంతా కూడా చాలా బాగా అంతా మిక్స్ అయినట్టు అంతా చేత్తో కలుపుకోవాలి. ప్రతి పీస్‌కి వెళ్ళినట్టు. నేను అలానే మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాను. చూడండి కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది. కలిపిన తర్వాత నేనైతే ఒక 20, 30 మినిట్స్ అలా ఉంచాను. సో, దాన్ని బట్టి పీస్‌కనేది ఈ మ్యారినేట్ చేసిన మసాలా ఇవంతా కూడా వెళ్తుంది. అప్పుడు నేనైతే ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని ఈ ఏదైతే మ్యారినేట్ చేశానో అదంతా కూడా ఒక్కొక్క పీస్ పెట్టాను. ఆయిల్ అంతా బాగా మరిగాక చూడండి ఇలా అయితే వస్తుంది. అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక టైం రోస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత చూడండి పీస్ అనేది ఇలా వస్తుంది. ఇదైతే మనం ఉట్టి రైస్‌లో కూడా, వైట్ రైస్‌లో కూడా ఇది వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.